హాయ్ అండి. వివో కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఎక్స్ ఫోల్డ్ 3 Pro ఈరోజు అయితే మనం ఫస్ట్ సేల్ ఎంటైర్ కర్నూలు డిస్టిక్లో ఫస్ట్ సేల్ ఈరోజు చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే మన కస్టమర్ కనపడకుండా ఈరోజు అయితే సెల్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అతనికి మొహమాటం ఎక్కువ. సో అతని కేక్ని నేను ఈరోజు కట్ చేస్తాను. సో వాళ్ళ ఫ్రెండ్ ఈయంత కట్ చేపిస్తాను. ఎందుకంటే కస్టమర్ అనే వ్యక్తి కనపడటానికి ఇష్టం లేదు సోషల్ మీడియాలో. దానివలన వాళ్ళ ఫ్రెండ్ని ముందరుండి దగ్గరుండి నడిపిస్తూ వాళ్ళ ఫ్రెండ్తో కట్ చేపిస్తున్నాడు. సో ఇతనితో అయితే ఈరోజు కేక్ కట్ చేపిస్తున్నా X3 Fold Pro. ఓకే, ప్రస్తుతానికైతే మీరు ఎప్పుడెప్పుడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి X3 Pro Fold. సో ఈ ఫోన్ అయితే మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసా ఈ ఫోన్ అయితే. ఆన్లైన్లో కొనాలంటే 1,60,000 ఉంటుంది చూడండి. మనకి బజాజ్ ఫైనాన్స్ ఉంది, మన దగ్గర టీవీఎస్ ఫైనాన్స్ ఉంది, సురేంద్ర ఫైనాన్స్ ఉంది. సో ఒక్కసారి చూడండి. ఈ ఫోల్డ్ సెగ్మెంట్లో చాలా వెయిట్లెస్, అసలుకి చేతిలో పట్టుకున్నా కానీ ఇంత వెయిట్ తక్కువలో ఉన్నటువంటి ఒక మొట్టమొదటి ఫోల్డ్ ఫోన్. ఒక్కసారి చూడండి. ఎంత స్లిమ్గా, ఎంత స్లిమ్మెస్ట్గా ఉందో. సో దీనికి 10% క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది. SBI కార్డు కానీ, ICICI కార్డు కానీ, HDFC కార్డు కానీ, ఏ కార్డ్ అయినా క్రెడిట్ కార్డు ఉందంటే ఈఎంఐలో పెట్టుకోవచ్చు, ఫుల్ స్వైప్ చేసుకోవచ్చు. 10% స్పాట్ డిస్కౌంట్ అంటే 1,60,000కి 16,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. సో లిమిట్ మొత్తం ఉండాలి. లిమిట్ మొత్తం ఉంటేనే 16,000 డిస్కౌంట్ వస్తుంది. చూడండి ఒకసారి, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు మినిమం 1,00,000 రూపాయలు లిమిట్ ఉన్నా చేస్తాం, కానీ 10,000 డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే నాకు 16,000 డిస్కౌంట్ రాలేదంటే మేము ఏం చేయలేం. మీ దాంట్లో లిమిట్ లేకుండా రాదు కదా. ఎందుకంటే 10% అందుకే ఇచ్చింది, మినిమం ఇంతని ఇవ్వకుండా. ఒక్కసారి డిస్ప్లే చూడండి ఏం రేంజ్లో ఉందో, అసలుకి మామూలుగా లేదు. ఇంకా ఒకసారి డిస్ప్లే మొత్తం బ్రైట్నెస్ పెడతానా. వివో ఒక్కసారి అయితే ఇట్ట మొత్తం ఫోల్డ్ చేద్దాం. అసలు చూడు ఏ రేంజ్లో ఉందో చూడండి డిస్ప్లే. సో అసలుకి నాకైతే ఈ ఫోన్ చూసిన తర్వాత ఈరోజే దీన్ని వాడదామనే ఫీల్ కలుగుతుంది. కాకపోతే డబ్బులు లేవు. సో మీరు ఎవరైనా చందాలేసి కనుక ఈ సెల్ కొనిపిస్తే నేను కూడా వాడతా. అసలుకి ఎంత లుక్ ఉందంటే అంత లుక్ ఉంది చూడండి. ఒక్కసారి దీని స్టోరేజ్ ఏంటో చూద్దాం. మొత్తం 16 GB 3.3 GHz స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్. అసలుకి ఇంకా వచ్చేసరికి వాటర్ రెసిస్టెంట్. ఇప్పుడు దాకా IP69 ఇట్లాంటివి హల్చల్ చేస్తున్నాయి మార్కెట్లో. దీని అంతకు మించి వాటర్ రెసిస్టెంట్. అసలుకి వాటర్లో 1 గంట ఉన్నా కానీ మొబైల్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాటర్ రెసిస్టెంట్లో లేటెస్ట్ IP ఎక్సైట్ మోడల్, ఎక్సైట్ అనమాట ఇది. సో మీకు అసలుకి వాటర్లో గంట కాదు, వాటర్లో పెట్టి ముంచి లేపినా కానీ ఇబ్బంది అయితే లేదు మొబైల్కి. సో ఈ మొబైల్ కనుక మీరు కొనాలనుకుంటే, డెమో చూడాలనుకుంటే మన షాప్లో అయితే డెమో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఒకసారి చూడండి, ఫోన్ అయితే మాత్రం చాలా అసలుకి ఎట్లుందంటే ఈ ఫోన్ వాడితే చాలు, ఒక రేంజ్ ఉన్న వాళ్ళే వాడాలనే విధంగా ఉంది. సో ఆ రేంజ్ మీకు ఉందంటే మాత్రం ఈ ఫోన్ వాడండి. ఒక రేంజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫోన్ వాడాలా. ఆ రేంజ్ మీకు ఉంది అనుకుంటే మాత్రం ఈ ఫోన్ వాడండి. అంత మామూలుగా లేదు, పీక్స్ లో ఉంది.
1,60,000 పెట్టారంటే ఆ రేంజ్లో ఉంది కాబట్టి 1,60,000 పెట్టాడు. సార్ కెమెరా చూద్దాం ఒకసారి. నేనైతే ఇప్పటిదాకా నేను అమ్మిన ప్రతి ఒక్క మొబైల్లో ఈ రేంజ్ కెమెరా అయితే అసలు చూడలేదు. ఇట్లాంటి కెమెరా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి చూడండి నా షాప్ మొత్తం ఎట్లుందో. నా షాప్ మొత్తం ఎంత నీట్గా కనపడుతుంది చూడండి. ఈ విధమైన క్లారిటీ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంత కెమెరా క్వాలిటీ వచ్చే మొబైల్ నేను ఇప్పుడు దాకా అయితే ఏ సిరీస్ కానీ S24 అల్ట్రా, S23 అల్ట్రా, S24 ప్లస్ ఇట్లాంటి ప్రతి ఒక్క సిరీస్ అయితే నేను చూసా. ప్రతి ఒక్క సిరీస్ని వాడా. సో ఈ రేంజ్ కెమెరా, ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉన్న కెమెరా అయితే మాత్రం ఇంత మట్టికి నేనైతే చూడలే. మామూలుగా లేదు. ఒకసారి నా ఫోటో తీస్తాను చూడండి. చూసారు కదా ఎంత అఫీషియల్ గా ఉందంటే. ఒకసారి చూడండి. ఇప్పుడు కెమెరా తీస్తా. ఫ్రంట్ కెమెరా సో ఈ ఫోన్ అయితే మాత్రం ఈ అన్బాక్స్ చూసిన తర్వాత కానీ, వీడియో చూసిన తర్వాత కానీ ఖచ్చితంగా మీకైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా కలిగింది. ఎందుకంటే అంత కెమెరా కానీ, అంత పర్ఫార్మెన్స్ కానీ ఉంది. ఈ ఫోన్ కనుక ఎవరు వాడాలనుకుంటే అసలు ఫోన్ని ప్రతిసారి మారుస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటారు, ఇష్టం లేకపోయినా మారుస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కనుక ఈ ఫోన్ని ఎప్పుడు కూడా సాటిస్ఫై కారు. ఏ ఫోన్తో సాటిస్ఫై కారు. ఎంత ఫోన్ అయినా తీసుకొని, ₹1,00,000 ఫోన్ అయినా తీసుకొని ఫోన్ మార్చాలి, ఇంకా ఏముంది అనే వాళ్ళు కనుక తీసుకుంటే మాత్రం ఇదే వాళ్ళకి ఫస్ట్ ఫోను, ఇదే లాస్ట్ ఫోను ఇది. ఎందుకంటే అంత కెమెరా క్వాలిటీ కానీ, అంత డిస్ప్లే క్వాలిటీ కానీ, అంత వెయిట్లెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్లెస్. సో బ్యాటరీ ప్యాకప్ గురించి మాత్రం ఇంకా రివ్యూ మళ్ళీ తర్వాత ఇస్తాయి. నేను 1 డే వాడతా. 1 డే వాడిన తర్వాత నీకు బ్యాటరీ ప్యాకప్ గురించి రివ్యూ ఇస్తా. మళ్ళీ కూడా వీడియో చేస్తా దీని గురించి. X Fold 3 Pro. ఎందుకంటే ₹1,60,000 పెట్టి కొంటున్నారు కస్టమర్తో రివ్యూ చేపిస్తా. కస్టమర్తోనే రివ్యూ చేపిస్తా. ఈరోజు అయితే నాకు కూడా ఒక ఫోన్ వాడాలని ఉంది, కానీ బడ్జెట్ సహకరించకపోవడం వల్ల నేను వాడలేకపోతున్నా. సో నెక్స్ట్ ఒక 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ నేను కూడా ఇట్లాంటి ఫోన్ తీసుకొని వాడతా. ఖచ్చితంగా అయితే మాత్రం నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది లిమిటెడ్ స్టాక్ ఎడిషన్. కేవలం మన ఏపీ తెలంగాణ మొత్తం కలిపి కూడా ఒక 400 పీసెస్ మాత్రమే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందని అయితే నాకైతే ఒక టాక్ నడుస్తుంది. సో మీరు ఎవరైనా సరే ఈ బడ్జెట్లో ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా త్వరపడి తీసుకోండి. లిమిటెడ్ స్టాక్ మాత్రమే అని మాకైతే మెసేజ్ కూడా పాస్ చేసింది కంపెనీ. ఇట్లాంటి ఫోన్ అయితే మాత్రం నేనైతే వివో కంపెనీలో ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత మోడల్ అయితే మాత్రం వివో కంపెనీ ఇచ్చేసింది. సో నేనైతే చాలా హ్యాపీ అబ్బా. ₹1,60,000 బడ్జెట్లో ఎట్లా ఇస్తాడో ఫోన్, ఎట్లా ఉంటుందో ఏంటో అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. కానీ చాలా అయితే బాగుంది ఫోన్ అయితే. సో మీరు కూడా ఇలాంటి ఫోన్ వాడాలనుకుంటే మీ సిబిల్ స్కోర్, బజాజ్ కార్డు ₹1,60,000 లిమిట్ ఉంటే కేవలం నెలకి ₹6,657 అంతేనా? ₹6,667 నెలకి ఈఎంఐ కట్టుకుంటూ 24/0 కూడా తీసుకోవచ్చు. అంటే మీ సిబిల్ స్కోర్ బాగుండాలి, అండ్ లిమిట్ ఉండాలి, 100% ఎల్టీవీ ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అయితే వస్తుంది. సో మన ఊర్లో చాలా మంది ఉన్నారు, సిబిల్ స్కోర్ బాగున్న వాళ్ళు ఉన్నారు, లక్షల లిమిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అందరూ కూడా ఇట్లాంటి ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన స్టోర్కి రండి. అండ్ మన స్టోర్లో రెడీగా ఉంది ఈ ఫోన్ అయితే మాత్రం రాక్ చేద్దాం. థ్యాంక్ యూ.